చిల్డ్రన్ ఫోర్త్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్నాం కదా. ఓకే. ఇన్ ద ఫారెస్ట్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దశరథ, రామ అండ్ లక్ష్మణ ఫాలోడ్ విశ్వామిత్ర టు ద ఫారెస్ట్లోకి దశరథుడి తాలూకా తండ్రి తాలూకా దీవెనలతోటి రాముడు లక్ష్మణుడు ఫాలో అయ్యి వెళ్ళారు. ఎవరిని ఫాలో అయ్యారు? విశ్వామిత్రుడిని ఫాలో అయ్యారు. దిస్ ఈజ్ ద దండక ఫారెస్ట్. ఇదేంటి? ఫారెస్ట్ పేరు ఉంటుంది కదా, దానికి దండక ఫారెస్ట్ అని పేరు. విశ్వామిత్ర టోల్డ్ ద ప్రిన్సెస్. విశ్వామిత్రుడు చెప్పాడు ప్రిన్సెస్ తోటి, అంటే రాముడితోటి లక్ష్మణుడితోటి. ఏమని చెప్పారు? హియర్ లివ్స్ ఏ రాక్షసి ఫిమేల్ డెమన్ కాల్డ్ తాటక విత్ హెర్ సన్ మారీచా. తన కొడుకుతో కలిసి ఉంటుంది. ఎవరు? తాటక అనే రాక్షసి అనమాట, లేడీ. షీ హ్యాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ 1,000 ఎలిఫెంట్స్. ఎంత బలం ఉంటుంది? థౌజండ్స్ ఆఫ్ ఎలిఫెంట్స్ అనమాట. అంటే 1000 ఏనుగుల బలం ఉంది. ఎవరికి? తాటకకి. షీ నోస్ చార్మ్స్ అండ్ స్పెల్స్ టూ. దానికి మాయలు మంత్రాలు కూడా వచ్చు. సో నన్ డేర్స్ టు ఎంటర్ ద ఫారెస్ట్ ఫర్ ఫియర్ ఆఫ్ హెర్. తనకి భయపడి ఎవరు కూడా ఈ ఫారెస్ట్లోకి ఎంటర్ కారు అనమాట. ఎవరు కూడా వెళ్ళరు ఫారెస్ట్కి. మాయలు మంత్రాలు వచ్చు కదా, అందుకని. ఓన్లీ యూ కెన్ కిల్ హెర్. నువ్వు మాత్రమే తన్ని చంపగలవు. అట్ ఫస్ట్ రామ హెసిటేటెడ్ టు కిల్ ఏ ఉమెన్. అంటే ఏం చేశాడు? ఫస్ట్ రాముడు మాత్రం ఏం చేశాడు? సంకోచించాడు. హెసిటేటెడ్ అంటే సంకోచించడం అనమాట. ఎందుకు? ఒక లేడీని, అంటే ఒక ఆడ రాక్షసిని చంపడానికి సంకోచించాడు. బట్ హీ వాజ్ రిమైండెడ్ ఆఫ్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్స్ టు ఒబే విశ్వామిత్ర ఇంప్లిసిట్లీ. అంటే ఏంటి? తన తండ్రి తాలూకా ఇన్స్ట్రక్షన్స్ గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా గురువు చెప్పినవి మాటలు గుర్తు చేసుకొని, బట్ హీ రిమైండెడ్ హిస్ ఫాదర్స్ తాలూకా మాటల్ని, గురువు తాలూకా మాటల్ని ఎలాగైనా చెయ్యాలి అని చెప్పేసి అతను నిర్ణయించుకున్నాడు అనమాట. డిసైడ్ అయ్యాడు. సో హీ స్ట్రంగ్ హిస్ బౌ అండ్ ట్వాంగ్డ్ ద స్ట్రింగ్. సో హీ స్ట్రంగ్ హిస్ బౌ అండ్ ట్వాంగ్డ్ ద స్ట్రింగ్. ఏం చేశాడు? తన తాలూకా బాణాన్ని, బౌ ఉంది కదా, విల్లు తీసుకొని ఆ బాణాన్ని తీసుకుని నారి సంధించాడు అంటారు. అంటే ఏంటి? తాడు ఉంటుంది కదా, దాన్ని గట్టిగా లాగి వదిలిపెట్టాడు అనమాట. వదిలిపెట్టేటప్పటికి ద సౌండ్ ఎకోడ్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ ద వైల్డ్ యానిమల్స్ ర్యాన్ హెల్టర్ స్కెల్టర్ ఇన్ ఫియర్. అప్పుడు అడవిలో ఉన్నటువంటి ఆ శబ్దానికి, అంటే ఎకోడ్, ఆ ప్రతిధ్వనికి, అంటే ఏంటి? ఆ సౌండ్కి అడవిలో ఉన్న జంతువులన్నీ కూడా గాబరా పడిపోయి పారిపోయాయి అన్నమాట. తాటక ఆల్సో హియర్ ద సౌండ్. తాటకి రాక్షసు ఉంది కదా, అది కూడా విన్నది. ఏంటి? ఆ సౌండ్ని విన్నది. షీ వాజ్ ఫ్యూరియస్. దానికి చాలా కోపం వస్తుంది. హూ వాజ్ ఇట్ దట్ డేర్డ్ టు డిస్టర్బ్ హెర్. ఎవరికబ్బా అంత ధైర్యం ఉంది నన్ను డిస్టర్బ్ చేయడానికి? మ్యాడ్ విత్ ర్యాగ్ అండ్ రోరింగ్ లైక్ థండర్ షీ రష్డ్ టువర్డ్స్ రామ. ఏంటి? పిచ్చిగా అరుచుకొని పెద్ద పెద్ద కేకలు వేసుకొని కోపంతో అదేం చేసింది? రాముడి కాసి వచ్చిందనమాట. ఏ ఫీస్ వార్ బిట్వీన్ రామ అండ్ తాటక ఫాలోడ్. అప్పుడు ఏం జరిగింది? ఒక భయంకరమైన యుద్ధం జరిగింది. ఎవరెవరికి? రాముడికి, తాటకాకి. చూడండి, ఇక్కడ రాముడు లక్ష్మణుడు యుద్ధం చేస్తున్నారు. విశ్వామిత్రుడు చూపిస్తున్నాడు. షీ బిగన్ టు త్రో స్టోన్స్ అండ్ రాక్స్ అట్ రామ. రాముడి కాసి రాయిల్ని, పెద్ద పెద్ద బండరాళ్ళు, ఇవన్నీ కూడా తోసేస్తుంది అనమాట. బట్ రామ ఫీస్ హెర్ హార్ట్ విత్ ఏ డెడ్లీ యారో. తన తాలూకా బాణాలు ఉన్నాయి కదా, ఆ బాణంతో దాన్ని హార్ట్ చీల్చేశాడు, చంపేశాడు అనమాట. తాటక క్రాష్ టు ద ఎర్త్ మీద పడిపోయింది. విశ్వామిత్ర
రిజాయిస్డ్ అట్ రామాస్ గ్రేట్ స్కిల్. రాముడి తాలూకా స్కిల్ చూసి సంతోషపడ్డాడు. హీ డిసైడెడ్ టు గివ్ రామ అండ్ లక్ష్మణ ద డివైన్ వెపన్స్ హీ హ్యాడ్ అక్వైర్డ్ త్రూ హీస్ యాస్టర్టీస్. అంటే ఏంటి, రాముడు అతను డిసైడ్ అయ్యాడనమాట. రాముడికి మంచి మంచి వెపన్స్, బాణాలు అవి కూడా తను తపశక్తితో సంపాదించుకుని ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. హీ థాట్ దెమ్ సెవరల్ మంత్రాస్ మెడిటేటింగ్ ఆన్ విచ్ డివైన్ వెపన్స్ కుడ్ బి సమ్మౌండ్ ఫర్ యూజ్. అతనికి అవసరానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి అతనికి మంత్రాలు, మెడిటేషన్ అన్నీ నేర్పించేవన్నీ కూడా ఇచ్చాడు. దెన్ ద 3 వెంట్ ఆన్ టువర్డ్స్ సిద్ధాశ్రమ, ద ప్లేస్ ఆఫ్ విశ్వామిత్ర. విశ్వామిత్రుడు ఉండే ప్లేస్కి వాళ్ళందరూ కూడా సిద్ధాశ్రమానికి బయలుదేరారు. ద రిషీస్ వర్ ఎంటర్టైన్డ్ రామ అండ్ లక్ష్మణ. అక్కడ ఉన్న ఋషులందరూ కూడా వాళ్ళని చాలా సంతోషపెట్టారనమాట. విశ్వామిత్ర టుక్ ఏ ఓ ఆఫ్ సైలెన్స్ అండ్ బిగన్ అన్ ఎలాబరేట్ సాక్రిఫైస్. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ యజ్ఞం స్టార్ట్ అయింది. ద హెర్మిట్స్ రిక్వెస్టెడ్ రామ టు గాడ్ ద సాక్రిఫైస్. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు రిక్వెస్ట్ చేశారు రాముడిని, మీరు చూడండి యజ్ఞాన్ని అని చెప్పేసి, రాముడికి లక్ష్మణుడికి. దే వర్ అఫ్రైడ్ దట్ ద హ్యూజ్ డెమన్స్ మారీచ అండ్ సుబాహు. ఈ మారీచ డెమన్ రాక్షసు ఉంది కదా, రాక్షసు తాలూకు కొడుకు మారీచుడు, సుబాహుడు, వీళ్ళకంటే భయం అన్నమాట ఆ రాక్షసులంటే. అందుకని సాక్రిఫైస్, ఇది యజ్ఞం జరుగుతుంది కదా చూడమని చెప్పారు. వుడ్ డిస్టర్బ్ ద సాక్రిఫైస్. వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేసేస్తున్నారని చాలా భయపడుతున్నారనమాట ఋషులు. రామ అండ్ లక్ష్మణ గార్డెడ్ ద ప్లేస్ డే అండ్ నైట్ ఫుల్లీ ఆర్మ్డ్. రాముడు లక్ష్మణుడు ఏం చేశారు, అలాగా కాపలా కాస్తున్నారనమాట అక్కడ ఉండి, రాత్రి పగలు కూడా. 6 days అండ్ నైట్స్ పాస్డ్ వితౌట్ ఎనీ ఇన్సిడెంట్. 6 days అయిపోయాయి, అలా ఎదురు చూస్తున్నారు రాముడు లక్ష్మణుడు. 6 days అయిపోయాయి. ఆన్ ద 7th day, 7వ రోజు, వెన్ ద సాక్రిఫైస్ వాజ్ నియర్ ఎండింగ్, ఎప్పుడైతే యజ్ఞం అయిపోతుంది అనే మూమెంట్లో ఎ టెర్రిబుల్ నాయిస్ వాజ్ హియర్డ్. చాలా పెద్ద సౌండ్ అన్నమాట, భయంకరమైన సౌండ్ వచ్చి విన్నారు. రామ లుక్డ్ అప్ అండ్ సా మారీచ అండ్ సుబాహు అలాంగ్ విత్ మెనీ అదర్ డెమన్స్ కవరింగ్ ద స్కై. మారీచుడు, సుబాహుడు, మళ్ళీ వెనకాల ఉన్న వాళ్ళ తాలూకా రాక్షస గణం అందరూ కూడా స్కై అంతా కూడా ఆక్యుపై చేస్తారు, వచ్చారనమాట. దేవర్ అబౌట్ టు పోర్ బ్లడ్ అండ్ ఫిల్త్ ఇన్ టు ద సాక్రిఫికల్ ఫైర్. ఏం జరిగింది, అబౌట్ టు పోర్ బ్లడ్ అండ్ ఫిల్త్ అంటే వాళ్ళు ఆ సాక్రిఫైస్లో అంటే యజ్ఞంలో రక్తము, మాంసము ఇవన్నీ కూడా వేసేస్తున్నారనమాట, డిఫైల్ ఇట్. బట్ రామ అండ్ లక్ష్మణ వర్ ఆన్ ద అలర్ట్. ఇన్సిడెంట్ ట్రై చేస్తుంటే, వాళ్ళు వేసేస్తుంటే ఈ రాముడు లక్ష్మణుడు అలర్ట్ అయ్యారు. రామ సైలెంట్లీ ప్రేడ్ అండ్ డిశ్చార్జ్డ్ ద న్యూలీ అక్వైర్డ్ డివైన్ వెపన్స్. అప్పుడు రాముడు ఏం చేశాడు, చాలా సైలెంట్గా ఉండి ప్రే చేశాడు అనమాట. ప్రే చేసి మంత్రాలు, మెడిటేషన్ ఉన్నాయి ఇచ్చాడు కదా విశ్వామిత్రుడు, ఆ ఇచ్చినవి ప్రే చేసుకొని డిశ్చార్జ్డ్ న్యూలీ అక్వైర్డ్ డివైన్ వెపన్స్, ఆ వెపన్స్ని యూజ్ చేశాడు. విత్ 1 arrow హీ హెల్డ్ మారీచ మైల్స్ అవే ఇన్ టు ద సీ. సముద్రానికి దూరంగా పడేశాడు అన్నమాట, తీసుకొని వెళ్ళిపోయింది. ఏంటి యారో, ఆ బాణం. విత్ అనదర్ హీ కిల్డ్ సుబాహు. తర్వాత రెండవడు కూడా, సుబాహుడు కూడా చంపేసింది. విత్ ద హెల్ప్ ఆఫ్ లక్ష్మణ హీ కిల్డ్ ద అదర్ డెమన్స్ టు. లక్ష్మణుడితో సహాయంతో ఏం జరిగింది, మిగతా డెమన్స్ అంటే రాక్షసులందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. విశ్వామిత్ర కంప్లీటెడ్ ద సాక్రిఫైస్ అండ్ ద సేజెస్ రిజాయిస్డ్ అండ్ బ్లెస్డ్ ద ప్రిన్సెస్. అప్పుడు ఏం జరిగింది, విశ్వామిత్రుడు కంప్లీట్ చేస్తాడు యజ్ఞాన్ని. వాళ్ళందరూ కూడా
ఆటంకం కలిగించడానికి వచ్చినా సరే వాళ్ళందరినీ చంపేసి ఆ యజ్ఞాన్ని కంప్లీట్ చేశాడనమాట. ఎవరు? విశ్వామిత్రుడు. దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అక్కడ ఉన్న ఋషులు అందరూ కూడా. రాముని లక్ష్మణుడిని చాలా కొనియాడారు, అంటే పొగిడారనమాట. వచ్చిన పని చాలా చక్కగా చేశారు కదా అందుకని చెప్పి. ఓకేనా, నెక్స్ట్ పార్ట్లో మనం రామ వెడ్స్ సీత, రాముడికి సీతకి మ్యారేజ్ ఎలాగైందో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్.